ప్రియమైనటువంటి వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం మనం చూచినట్లయితే, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ప్రియులారా, ఈ దినాన ఎవరైనా సరే ఈ వాక్యం వింటున్నవారు, నా స్థితి చాలా కొద్దిగా ఉంది, నా పరిస్థితులు చాలా నాకు ఇబ్బందికరంగా ఉన్నాయి, నా పరిస్థితి ఎప్పుడు అభివృద్ధి పొందొద్దో, నా స్థితిగతులు ఎప్పుడు మారుతాయోనని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఈ దినాన్ని ఒక శుభవార్త ప్రభు మనకు అందిస్తున్నాడండి. ప్రస్తుతం నీ స్థితి నీకు కొద్దిగా ఉండినప్పటికీ తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇక్కడ చిన్న లిటిగేషన్, అప్పుడు అని ఇక్కడ రాయబడింది. ఎప్పుడు మన స్థితి అభివృద్ధి పొందుద్ది, మన స్థితి మారుద్ది అని చూచినట్లయితే, అదే అధ్యాయంలో 8వ అధ్యాయంలోనే మనం చూసినట్లయితే 5వ వచనంలో, నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బతిమాలుకొని ఎడల, నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల, నిత్యంగా ఆయన యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నివాస స్థలమును వర్ధిల్ల చేయును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల, ఆయన బ్రతిమాలుకుంటే, ఆయన సమస్తమును చేయటకు శక్తి కలిగిన దేవుడు కాబట్టి ఆయన మన అవసరతలు అక్కర్లు తన కృప మహదైశ్వర్యంలోంచి తీర్చే దేవుడు. ఎందుకంటే కొలస్సీ పత్రిక 2:3 చూస్తే, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందు గుప్తులై ఉన్నాయి కాబట్టి ఎవరు కృంగిపోవద్దు, ఉన్న పరిస్థితిని తప్పకుండా దేవుడు మిమ్మల్ని పైకి లేవనెత్తాడు. విశ్వాసంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. తగిన సమయంలో దేవుడిని హెచ్చించి మీను అభివృద్ధిపరిచి మీ నోటిని నవ్వు కలుగు చేస్తాడు. అలాంటి కృపా ధన్యత ప్రభు మనకందరికీ దయచేయను గాక. ఆమెన్.